10 రోజులుగా అన్ని పెళ్లి సందడి జరుగుతుంది. పెళ్లి కోలాహలం జరుగుతుంది. ఏదో మనకు తెలిసిన బంధువులో, మన పక్కింటి పిల్లలో బాగా పరిచయం ఉన్న వాళ్ళు గనుక పెళ్లి చేసుకుంటే, వాళ్ళ వివాహం ఎలా జరిగింది? ఏమేం కార్యక్రమాలు జరిగినాయి? వాటి హైలైట్స్ ఏంటి? ఏ శారీలో బాగుంది పెళ్లి కూతురు? అలాగే ఏ డ్రెస్‌లో పెళ్ళికొడుకు బాగున్నాడు? ఇలాంటియన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. మనందరం చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక సంఘటన ఒక హీరో, హీరోయిన్‌కి మధ్య జరిగితే ఎలా ఉంటది అంటే, ఇగో ఇలా ఉంటది. ఒక 10 రోజుల పాటు ప్రతి ఒక్కళ్ళు గూడా ఎక్కడ ఎలాంటి డ్రెస్ ఏసుకున్నాడు? విజయ్ ఏ డ్రెస్‌లో వచ్చాడు? అలాగే రష్మిక గారు ఎలా ఉన్నారు? అని జెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరిగింది. దాన్నిటికి కారణం వీళ్ళిద్దరు గూడా చాలా లైవ్లీ జంట అవ్వటంతోని, గత సినిమాలు గూడా కొన్ని వాళ్ళిద్దరు కలిసి చేసినయి చాలా బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వటం, ఇవన్నీ గూడా తెలియటంతోని ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు సినిమాలు చేసుకుంటా గూడా ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. అందుకనే వీళ్ళ పెళ్లి చాలా స్పెషల్. ప్రతి ఒక్క డ్రెస్ గాని, చిన్న ఒక ఈ మొమెంటమ్ చేసినా, ఒక చిన్న పోస్ట్ చేసినా సరే మిలియన్‌లో వ్యూస్ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, అందరికి గూడా ఒక క్యూరియాసిటీ ఉంటది. వీళ్ళ నగలు ఎలా ఉన్నాయి? ఏ నగలో ఎలా ఉన్నింది? ఏ కలర్‌లో ఎలా బాగున్నారు? రష్మిక బాగుందా? విజయ్ దేవరకొండ బాగున్నాడా? ఇలాంటియన్నీ గూడా డిఫరెంట్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఏ పెళ్ళిలో అయినా జరిగేదే గానీ, ఈ పెళ్ళికి మాత్రం చాలా అట్టహాసంగా జరిగింది. అందుకనే విరోష్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో విరోష్ అనే ఒక పేరు వీళ్ళే నామకరణం చేసుకున్నారు. విరాష్‌లో విజయ్, రష్మిక ఇద్దరున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిన్నటితో మొత్తం కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. మొత్తం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి? ఉదయపూరు వెళ్ళినప్పుడు ఎంతమంది ఎళ్లారు? అంటే ఇలాంటియన్నీ అనేక విశేషాలతోని ఇప్పుడు మీ ముందుకు ఈయన పెళ్ళికి సంబంధించిన వీడియోకి సంబంధించి మొత్తం డీటెయిల్స్‌తో చెప్తాను. ఇక ఉదయపూర్ వెళ్ళింది చాలా తక్కువ మంది ఉన్న అంటే వాళ్ళకున్న బాగా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్. ఫస్ట్ నుంచి కూడా విజయ్‌ని సపోర్ట్ చేసిన వాళ్ళు, విజయ్‌తో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళందరిని పిలుచుకున్నారు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ జంట కూడా ఎళ్లారు. ఆ ఇంట్రెస్టింగ్ జంట పేరే తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రబ్బా. వాళ్ళు కూడా చాలా క్లోజ్. వాళ్ళు కూడా ఈ మధ్య కలిసి సినిమా చేస్తున్నారు. వాళ్ళకి కూడా త్వరలోనే చాలా మంచి శుభవార్తలు చెప్తామనే మూడ్‌లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాగా అలాగే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితోని చాలా మంచి సినిమా ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా రాహుల్ రవీంద్రన్ చాలా క్లోజ్ అయ్యారు రష్మిక గారికి. వీళ్ళంతా కూడా పెళ్ళికి అలాగే సంగీత కార్యక్రమాలకి అక్కడ జరిగిన హల్దీ, మెహందీ ఫంక్షన్లు అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. చాలా క్లోజ్‌గా ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా వీళ్ళందరూ కూడా ఉండటంతోని డే 1 ఎలా ఉన్నాడో విజయ్ దేవరకొండ ఈరోజు కూడా అలానే ఉన్నాడని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. కారణం ఒక 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 సినిమా హిట్ వచ్చేనో, లేకపోతే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటేనో మాట్లాడుకునేటట్టు కాకుండా, ఎప్పుడు సినిమా హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, అలాగే ఆనంద్ దేవరకొండతోని ట్రావెల్ చేసేవాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఇకపోతే గోవర్ధన్ గారు, ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఆయన దేవరకొండని ఎంత బాగా చూసుకొని, ఎంత ట్రావెల్ చేపించుకుంటూ, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అలాగే బాగా హైప్ వచ్చినప్పుడు ఎలా ఉండాలని ఎన్ని నేర్చుకుంటా, పిల్లలకి చెప్పుకుంటా పెరిగారు. అలాగే మాధవి గారు కూడా మొన్న మ వాళ్ళ ఊర్లో వ్రతం చేసినప్పుడు 2 మాటలు మాట్లాడారు. అందరూ భోజనాలు చేశారా? వచ్చినోళ్ళందరికీ థాంక్స్. మా అబ్బాయి మొదటి బర్త్‌డే కూడా ఇక్కడే చేశాం అంతే. ఈ 3 మాటలే మాట్లాడారు. చాలా బ్యూటిఫుల్‌గా మాట్లాడారు మాధవి గారు. ఇయన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా జరిగి, అందరూ కూడా ఉదయపూర్ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడికి షిఫ్ట్ అయినాక మళ్ళీ వ్రతం అంటూ వాళ్ళ ఊర్లో, సొంత ఊర్లో చేసుకున్న సంగతి తెలిసిందే. వేల కొద్దీ మంది మనుషులొచ్చారు. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఇంకొక పాయింట్ ఉంది. ఫ్యాన్స్. ఫ్యాన్స్‌ని ఒక 1000 మంది ఫ్యాన్స్ వీళ్ళకి నోటి ద్వారా తెలుసంటే అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఫ్యాన్స్ అంటే జస్ట్ ఏదో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటే సరిపోతదో, లేకపోతే హాయ్, బాయ్ చెప్తే సరిపోద్దో కాకుండా, వాళ్ళతో పాటు భోజనానికి పిలిచి దాదాపు ఒక 1000, 1200 మందిని అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడున్న పరిస్థితులు బట్టి చాలా కష్టమైపోతుంది, చాలా తక్కువ టైం ఉంది అని చెప్పేసి ఒక బాగా సెలెక్టెడ్‌గా ఒక 150 మందిని మాత్రమే పిలిచారు. ఆ 150 మందితో పాటు సహపంక్తి భోజనం చేసి అందరూ కూడా కూర్చొని ఆళ్ళందరితో మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా మీ అందరూ నాతో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్తూ చక్కగా అందరితో కలిసి భోజనం చేశారు. ఆ జంటనే ఆ రోజు మాత్రం నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎలాగో సెలబ్రిటీ అనగానే రాజకీయ నాయకులు అయ్యుండొచ్చు, బిజినెస్ పీపుల్ అయ్యుండొచ్చు, సినిమా వాళ్ళు అయ్యుండొచ్చు, అందరూ వస్తారు. ఇక మీడియా ఎలాగూ కవర్ చేస్తది. కానీ వాళ్ళు పర్టిక్యులర్‌గా మా మా కష్టంలోనూ, మా సుఖంలోనూ, మాకు మంచి గురించి ఆలోచించే ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ సినిమాకని చెప్పి, వాళ్ళని కూడా పిలిచి చేసిన సందడి నాకు చాలా నచ్చింది. ఇకపోతే ఇయాల సాయంత్రం రిసెప్షను అక్కడికొచ్చి మీడియా వాళ్ళు ఇబ్బంది పడతారేమో,
వాళ్ళందరూ మళ్ళీ పర్సనల్గా కలవడానికి కుదరదని చెప్పేసి నిన్న మీడియా మీట్ ఏర్పాటు చేసి మీడియాలో ఫిల్మ్ అండ్ క్లబ్లో ఒక మీడియా అందరిని కూడా పిలవటం అనేది చాలా మంచి విషయం. అక్కడ కూడా నాకు బాగా బాగా నచ్చింది ఏంటంటే ఎవరైతే పిఆర్ టీం ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అది విజయ్ కానీ రష్మిక గారు నడుచుకోవటం నాకు చాలా నచ్చింది. చాలామంది వాళ్ళ పిఆర్‌లని ఏదో శాలరీస్ కదా, డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా అనుకుంటారు కానీ, వీళ్ళు మాత్రం కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు. ఒక పక్క గాండ్ల శ్రీనివాస్‌నైనా గానీ, సురేష్ కొండినైనా గానీ, ఇకపోతే పక్కనున్న మేనేజర్ అనురాగ్‌నైనా గానీ, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు. అందుకనే వీళ్ళకి విజయ్ అనగానే ఆ బాండింగు అందరికీ కూడా క్రియేట్ అవుద్ది. ఇకపోతే రాత్రి జరిగిన తాజ్ కృష్ణాలో ఫంక్షను, రిసెప్షను, చివరి ఫంక్షన్. ఈ చివరి ఫంక్షన్‌కి కూడా మనం అందరం చూసాం ఎంత కోలాహలంగా హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అలాగే రాజకీయ నాయకులు. ఈ ఫంక్షన్‌లో మిస్ అయింది మాత్రం ఒకే ఒక వ్యక్తి మిస్ అయ్యారు. ఆయనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఖచ్చితంగా పర్సనల్‌గా వచ్చి రష్మిక గారిని, అలాగే విజయ్ గారిని కలుస్తున్నారట. ఇది సమాచారం. ఇది నిజం అవుతుంది. దేనికంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా వీళ్ళెళ్ళి చాలా ఓపికగా ఆహ్వానించి వాళ్ళతో కలిసి మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మీ పెద్దవాళ్ళ ఆశీస్సులన్నీ మాకు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వీళ్ళు కలిసి ఆశీర్వాదం తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అందుకనే చెప్తున్నాను, పర్టికులర్గా ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అలాగే నిన్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు చాలామంది వచ్చారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇలాగ పార్టీలతో సంబంధమే లేదు, వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారని అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. ఇక వీళ్ళ గురించి కూడా మళ్ళీ నెగిటివ్లు స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ శతకోటి దండాలు. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మంచిగా వీలైనంత మంచిగా వాళ్ళని బ్లెస్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. 10 కాలాల పాటు బాగుండాలని కోరుకోవాలి తప్ప మాకు ఇది తెలుసు, మేము వద్దని చెప్పాము, పెళ్ళి చేసుకోవద్దని చెప్పాము, వాళ్ళిద్దరిని ప్రేమించుకోవద్దని చెప్తా అంటే ప్రేమ ఎవరు చెప్తే రాదు, ప్రేమగా వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి తప్ప పంతులు గారు చెప్పారనో, వేదాంతి చెప్పారనో, జ్యోతిష్కుడు చెప్పారనో ప్రేమలు పుట్టవు. నాకు తెలుసు ఆ విషయం. అది పర్టికులర్గా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ఏదో చేసి సంచలనం చేసేసుకొని తద్వారా మనం వ్యూసో, డబ్బులో, పేరో సంపాదిద్దాం అనుకోవటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. అది వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా నాకు అసహ్యంగా ఉంటుంది. ఈ విజయ్కి సంబంధించిన పెళ్ళిలో ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇలాగ డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా ఇలాంటి చేయడానికి, పులిహోరలు కలపడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరి మాటలు నమ్మొద్దు. వీళ్ళిద్దరూ జంట నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటారు, మన కళ్ళ ముందే ఉంటారు. హ్యాపీగా పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ మనందరితో కలిసి తిరుగుతుంటారని చెప్పేసి ఖచ్చితంగా నాకు తెలుసు ఇదే జరగబోతుంది. ఇది భగవంతుడు ఇలానే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత రంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుందంటారు? అందరూ కూడా అన్ని కోట్లలోనే అనుకుంటున్నారు కదా. ఇది ఒక మీడియం రేంజ్ హీరో ఒక పెద్ద బడ్జెట్లో కనుక సినిమా చేస్తే ఎంత అయిందో అంత ఖర్చు అయింది. ఏంటి ఇది ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, నిజమేనండి. ఒక దాదాపు 16 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఈ మొత్తం కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు, ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఇలా అయిందనేది ఖచ్చితంగా ఇదే అయింది. దేనికంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం కనుక్కొనే మాట్లాడుతున్నాయి, ఏది పడితే అది మాట్లాడట్లేదు. దాదాపు 16.5 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అయింది. దానికి మించి కూడా అటు ఇటుగా ఇంకొక 1 crore 2 crores అయ్యి ఉండొచ్చు. కాబట్టి దాదాపు 16.5 కోట్లు 18 కోట్ల మధ్యలోనే ఈ మొత్తం పెళ్లి ఖర్చు అయిందని చెప్పేసి మనకు తెలిసిన సమాచారం. ఇకపోతే ఇలాంటి ఈ పెళ్లి చూసినాక అందరూ కూడా ఇలా పెళ్లి చేసుకొని చక్కగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మన తెలుగు సినిమాలోని చాలామంది కూడా అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అంటే పెద్ద ఎక్కువ టైం కూడా కాదు, మరో హీరో కూడా పెళ్లి పెట్టలేకపోతున్నాడు. అల్లు శిరీష్ గారిది అయిపోయింది, అలాగే విజయ్ దేవరకొండ గారిది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 3 రోజుల్లో మీకు సూపర్ శుభవార్త చెప్పబోతున్నాను. ఆ శుభవార్త కూడా ఒక పెద్ద మాస్ హీరో, ఆ మాస్ హీరో పెళ్లి కూడా పెళ్లి పెట్టలేకడానికి రెడీగా ఉన్నారు. 3 రోజుల్లోనే, అంటే వచ్చే ఆదివారం రోజునే ఆయనకి సంబంధించిన వివాహానికి సంబంధించిన ఒక ముఖ్య కార్యక్రమం కూడా జరగబోతుంది. అటన్నిటిని కూడా పూర్తి డీటెయిల్స్తో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి టెక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.